అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కెఏ మునిసురేష్ పిళ్ళయ్య గారు రచించిన అతుకు వేసే మందు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నందిని ఉత్తరం రాసింది. అందులో విశేషమేముంది అనుకోవద్దు. ప్రతిరోజు ఫోన్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రోజుకి 4-5 సార్లు చేస్తుంది. యూట్యూబ్ చూసి నేర్చుకున్న కొత్త వంటకం వండేటప్పుడు నాకు ఫోన్ చేసి అందులో చెప్పిన పాళ్ల గురించి వివరించి బాగానే వస్తుందా అని ఓసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఉదయము సాయంత్రము పలకరింపులు. తన ఉద్యోగంలో ఎదురవుతున్న చిన్న చిన్న చిక్కులు, ఊళ్ళో బంధువుల ముచ్చట్లు అన్నీ పంచుకోవటం. మిగిలిన కాల్స్లో షరా మామూలే. ఆ ఫోన్ కాల్స్ కాకుండా ప్రతిరోజు బోలెడు మెసేజీలు వాట్సాప్లో పెడుతుంది. నా అనుమానం కనీసం 100 వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుంది ఆ పిల్ల. ఎక్కడెక్కడ వింత సమాచారాలన్నీ నాకు పంపుతూ ఉంటుంది. వాటిల్లో వీడియోలు, రీళ్లు, రాళ్లు, రప్పలు అన్నీ ఉంటాయి. ఈ చెత్తంతా నా నెత్తిన గుమ్మరిస్తావెందుకు? నేనేం పనీపాట లేకుండా గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాను అనుకుంటున్నావా? ఒంటి ప్రాణమే అయినా వండి వార్చుకునే పని లేదా అని అప్పుడప్పుడు ఫోన్లో కసురుకుంటాను నేను. ఏమాత్రం సిగ్గు లేకుండా కిలకిలా నవ్వేసి మళ్లీ ముచ్చట్లలో పడుతుందే తప్ప పద్ధతి మాత్రం మార్చుకోదు. నేను తిట్టినా కూడా అదో ఆనందం ఆ పిల్లకి. అలాంటి పిల్లకి ఈ నడుమనే పెళ్ళయింది. ఆ ఇంటికి ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులతో పాటు ఆ అబ్బాయి వాళ్ల అమ్మమ్మ కూడా అదే ఇంట్లో కలిసే ఉంటున్నారు. ఆకతాయిగా పెరిగిన పిల్ల. కుటుంబంలో 2 తరాల పెద్దవాళ్లతో కలిసి ఉండటంలో ఎలా నెట్టుకొస్తోందా కదా అనుకున్నాను నేను. నందినిది చిన్న పల్లెటూరు. సేద్యం మీద జీవనం గడిచే చిన్న కుటుంబం. ఒక్కతే కూతురు. 10 దాకా ఆ పల్లెలో చదివి ఆ తర్వాత హాస్టళ్లలో ఉంటూ ఇంటర్, బీటెక్ చదివింది. రకరకాల కోర్సులు నేరుస్తూ కొన్ని చిన్న ఉద్యోగాలు చేస్తూ నా దగ్గర సిటీలో 4-5 ఏళ్లు పైగానే ఉంది. ఆడపిల్లగా మంచి చెడు అనేవి తల్లిదండ్రులు నేర్పుగా తెలుసుకున్నవి తక్కువ. బయట ఉండి చదువుకుంటూ ఎదురు దెబ్బలు తింటూ నేర్చుకున్నవి కొన్ని. నా దగ్గరుండగా నేను చెప్పినవి కొన్ని. అయినా మంచి చెడు అనేవి పర్సెప్షన్లో కదా అనుకుంటాను నేను. మనమేదో ఒక సంగతి చెబుతాం. మంచి చెడులుగా ఎంచేప్పుడు అది ఏ రకమైనదో ఎవరికి వారు అనుభవం నుంచి నేర్చుకోవాలనేది నా సిద్ధాంతం. కాకపోతే మామూలు వంటలు, మనుషులతో మెలిగే పద్ధతులు నాకు తెలిసినవి నేనా పిల్లకు తరచూ చెబుతూ ఉండేదాన్ని. అప్పుడే పెళ్లి కుదిరింది. దూరం కదా అని వెళ్లటానికి నేను సంకోచించాను. వయస్సు కొంచెం మీద పడ్డాక నేను కాస్త నెమ్మదించాను. దగ్గర బంధువులైనా శుభకార్యాలకు కూడా వెళ్లటం లేదు. నా దగ్గరున్న చనువు కొద్దీ ఆ పిల్ల చాలా పట్టుబట్టింది. తప్పదులెమ్మని వెళ్లాను. 2 కుటుంబాల వాళ్లు నేను వచ్చినందుకు చాలా సంతోషించారు. ఈ మధ్యనే 1 ఏడాది దాటింది. మొదటి పెళ్లి రోజునాడు అప్పలాయగుంట గుడికి వెళ్లి దంపతులిద్దరూ తీసుకున్న ఫోటోలన్నీ నాకు వాట్సాప్లో పంపింది. మరురోజు ఫోన్ చేసినప్పుడు అడిగాను, ఏవైనా విశేషమా అని. నాకు తెలుసు, ఫస్ట్ యానివర్సరీ కూడా అయ్యింది. ఇంకా అడగలేదే అనుకుంటున్నాను. ఏమంత తొందర? అయినా ఏవైనా విశేషముంటే మా ఆయన కంటే ముందు నీకే చెప్తానులే అంది. నిన్న కూడా మాట్లాడింది కానీ మాట వరుసకు కూడా అనలేదు. ఇవాళ ఉత్తరం వచ్చింది. రిజిస్టర్ పోస్టులో 2 పేజీల ఉత్తరం. విశేషమే కదా మరి. అత్తమ్మా, పెళ్ళంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటారు, కొంతమంది భయపడతారు. కాని అలాంటివేమీ లేకుండా జీవితంలో మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక ఫేజ్ అన్నట్టుగానే నేను అప్పట్లో అనుకున్నాను. పెళ్ళయింది. 1 ఏడాది కూడా పూర్తయింది. ఉత్తరంలో ఇలాంటిదేదో ఉంటుందని నాకు ముందే అనిపించింది. కొన్నాళ్లుగా ఈ పిల్ల ప్రవర్తన అప్పుడప్పుడు అనుమానాలు పట్టిస్తూనే ఉంది. వసపిట్ట అని ముందే చెప్పాను కదా. ఫోన్ చేస్తే ఒక పట్టాన పెట్టదు. ఒక్కోసారి గలగలా మాట్లాడుతూనే హఠాత్తుగా 1-2 పొడి మాటలతో ముగించి కట్ చేసేస్తోంది, ఎవరో తరుముతున్నట్టు. ఎంతైనా అత్తవారింట్లో ఉండటం కదా. కాల్ నాతోనే అని తెలిసినప్పటికీ ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్ళు చిరాకు పడుతున్నారేమో అని సరిపెట్టుకునేదాన్ని. కొత్త కాపురం మొదలుపెట్టాక చిన్న చిన్న చికాకులు, అలకలు, కోపతాపాలు ఎరగని పిల్ల. ఎన్ని ఊర్లు వెతికినా దొరకదని నాకు తెలుసు. నా అంతటి నేను ఏనాడు రెట్టించి అడగలేదు. నందిని చెప్పనూ లేదు.
ఈ ఉత్తరం మొదలైన తీరు చూస్తే అత్తవారింటి మీద పితూరులన్నీ ఉండేటట్టుంది అనుకుంటూ కొనసాగించాను. నీతో చాలాసార్లు చెప్పుంటాను, మా ఆయనలాంటి బంగారు కొండ మనం ఎంత వెతికినా దొరకడు అని. ఉదయం 9కి బయలుదేరి వెళ్లాడంటే ఆఫీసు పూర్తయిన గంటలోగా మళ్లీ ఇంట్లో ఉంటాడు. ప్రతిరోజు మార్నింగ్ వాక్ అని నన్ను కూడా వెంటబెట్టుకుని కాలనీలో పార్కుకి తీసుకెళ్తాడు. వంట పనుల్లో నాకు సాయం చేస్తూ ఉంటాడు. వంటలో ఏదైనా యూట్యూబ్ ప్రయోగాలు చేసి ఎప్పుడైనా నన్ను తగలేసినా వంకలు పెట్టడు. ఏం పర్లేదులే, ప్రయోగాలు చేయకుండా కొత్త రుజులు ఎలా వస్తాయి అంటూ ఎంకరేజ్ చేస్తాడు. అన్ని రకాలుగాను బంగారు కొండే. అత్తమామలను నువ్వు పెళ్లిలో చూసావు కదా, వాళ్ల మంచితనం ఆ ఒక్కరోజు కోసం తెచ్చిపెట్టుకుంది కాదు, వాళ్ల తత్వమే అంతా. మావయ్య రిటైర్ అయిన వ్యక్తి. పొద్దస్తమాను పుస్తకాలు చదువుకోవటం, ఓటీటీలో సినిమాలు చూసుకోవటం, సాయంత్రం వాకింగ్ పేరుతో బయటికెళ్లి ఒకరిద్దరు మిత్రుల్ని కలిసి రావటం ఆయన దినచర్య. పిలిచినప్పుడు భోజనానికి వస్తాడు తప్ప అనవసరమైన మాట ఒక్కటి మాట్లాడ్డు. అత్తమ్మ గురించి చెప్పాలి. ఇందాక వంటల్లో మా ఆయన హెల్ప్ చేస్తాడన్నాను కదా, చిన్న కరెక్షన్. ఎప్పుడైనా నేను వంట చేస్తున్నప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు. అంటే మామూలుగా ప్రతి పూట అత్తమ్మే అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది. మా అమ్మ కూడా నన్ను ఇంత ప్రేమగా చూసుకోదంటే నమ్ము. ఇక అవ్వ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందిని అత్తగారి తల్లి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఎంత సాత్వికమైనదో చూడగానే గ్రహించొచ్చు. అలా ఇంట్లో ఉండే 4 పాత్రల మంచితనాన్ని నాకు విపులంగా పరిచయం చెయ్యడమే లక్ష్యం అన్నట్టుగా నందిని ఉత్తరం సాగిపోయింది. అందరి సుగుణాల వర్ణన మాత్రమేనా అనుకుంటూ ఉండగా చివరి పేరాలో వచ్చింది అసలు సంగతి. నా జీవితాన్ని ఎవరు చూసినా నీయంత అదృష్టవంతరాలు లేదనే అంటారత్తమ్మా. నాక్కూడా నిజమే అనిపిస్తుంది. కానీ ఏదో చిన్న వెలితి. అత్తమ్మ ఎంత వద్దంటున్నా వంటలన్నీ నేనే చేసి పెట్టాలి అనుకుంటాను. మా ఆయన హెల్ప్ లేకుండానే బయట పనులు కూడా చక్కబెట్టుకు రావాలి అనుకుంటాను. చేస్తూ ఉంటాను కూడా. కాని ఎందుకో తెలీదు, ఏడాది గడిచిపోయింది. ఇంకా నన్ను ఇంట్లో బయట వ్యక్తిలాగానే చూస్తున్నారని అనుమానం అత్తమ్మ. ఈ కుటుంబం అంటే మీరు 4 ప్లస్ నేను కాదు, అందరం కలిపి 5 అనే ఫీలింగ్ ఇవ్వడానికి నేను చాలా ప్రయత్నిస్తూనే ఉంటాను. కాని ఎందుకో వాళ్ళు అలా చూడటం లేదని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ల వ్యవహారంలో నా పట్ల తేడా, ఆ వెలితి నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా పూడ్చాలో తెలియటం లేదు. ఏం చేయను? మా అమ్మతో కూడా చెప్పుకోలేను. నువ్వంత దూరంలో ఉండి ఏదైనా మంత్రమేస్తావని కాదుగాని నీతో చెప్పుకుంటే కొంచెం తేలిక పడతానని ఇదంతా రాశాను. నాకు మనసు భారంగా అయిపోయింది. 25 ఏళ్ల పసిపిల్ల. పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్లకి కొన్ని సమస్యలు తప్పవు. కాని ఈ ఉత్తరం చదివాక చాలా సున్నితమైన సమస్య అనిపించింది. ఆ పిల్ల అనుభవిస్తున్న వేదన అర్థమవుతోంది. కాని దాని మూలం ఎక్కడుందో తెలియటం లేదు. ఉత్తరాల్లో ఒదిగిపోయిన అక్షరాల్లో, ఫోన్ కాల్స్ లో ప్రవహించే మాటల్లోనో అర్థమయ్యేది కాదు అది. అయినా సరే కాల్ చేశాను. ఆ సమయంలో ఖాళీగానే ఉందేమో తొలి రింగికే ఆన్సర్ చేసింది. అదన్న మాట సంగతి అంటూ తన ముద్రగల నవ్వుతో మొదలెట్టింది. నువ్వేం సీరియస్ గా తీసుకోవద్దులే, ఏదో ఆ మూడ్లో నీకు చెప్పాలనిపించింది అంది. కాని ఆ నవ్వు తర్వాత వచ్చిన స్వరంలో తేడా, బొంగురుపోవటం, ఆ చిన్న సమస్య ఎంతగా మెలిపెడుతూ ఉండకపోతే అలా జరుగుతుంది. నేను కూడా రెట్టించకుండా అది ఇది మాట్లాడి పెట్టేశాను. ఆ తర్వాతి వారం నా కొడుకు కోడలు చంద్ర శశి ఇద్దరూ యుఎస్ నుంచి వచ్చారు. వాడెప్పుడూ ఇంతే, కాళ్లకు విమానం చక్రాలు కట్టుకుని వస్తాడు. ఈసారి వాళ్ల ఆవిడకు ఇక్కడేదో ఆఫీస్ పని ఉందట. పిల్లల్ని అక్కడే వదిలి వీడు సెలవు పెట్టి ఓ వారం గడిపి వెళ్లటానికే వచ్చాడు. 2 రోజుల్లో శశి ఆఫీస్ పనులు అయిపోయాయి. అమ్మా, లాస్ట్ టైం కూడా నువ్వు రాలేదు, ఈసారి తప్పకుండా రావాల్సిందే అంటూ బలవంతాన తిరుమల దేవుడి దర్శనానికి నన్ను కూడా తీసుకెళ్లాడు. శుక్రవారం సాయంత్రానికి తిరుపతికి విమానంలో వెళ్తే శనివారం ఉదయం దర్శనం చేసుకుని మద్రాసుకు వెళ్లి అక్కడ్నుంచి యుఎస్ ఫ్లైట్ ఎక్కేలా ముందే అంతా టికెట్లు బుక్ చేశారు. దర్శనానికి శ్రీవారి టిక్కెట్లంట. వాళ్ల లోకల్ ఫ్రెండ్కు కూడా కలిపి 4కి 50,000 పెట్టి టికెట్లు కొన్నాడు. నాకెందుకురా, వృద్ధుల కోటాలో ఉచితంగా పంపుతారన్నాను అని నేను మొత్తుకున్నా వినిపించుకోలేదు.
దర్శనమయ్యాక నాకు హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్ కొంటానన్నాడు కాని 4 రోజులు నందిని ఇంట్లో ఉండి తర్వాత రైలుకు వెళ్తానని నేనే వాడిని వారించి అక్కడే ఆగిపోయాను. వాళ్లు మద్రాసు నుంచి యుఎస్ వెళ్లిపోయారు. అలా నందిని మనస్తాపం ఏంటో తెలుసుకోవటానికి 4 రోజులు వాళ్ల ఇంట్లోనే గడిపే అవకాశం దొరికింది నాకు. నందిని అత్తమామలకు కుటుంబానికి నేను బాగా పరిచయమే. ఆ పిల్లకు నేను వేలు విడిచిన మేనత్తవుతానని చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ 4-5 ఏళ్లు నా దగ్గరే ఉందని వాళ్లకు ముందే తెలుసు. కొడుకు అమెరికాలో స్థిరపడ్డాక హైదరాబాద్లో లంకంత కొంపలో ఒంటరిగానే నేను బతికేడుస్తున్న సంగతి కూడా వాళ్లకు తెలుసు. 4 రోజులుండేలా రమ్మని ఈ ఏడాదిలో చాలాసార్లు పిలిచారు. నేనే వెళ్లలేదు. ఈసారి మాత్రం కార్యార్థిగా ఉండాలని అనుకున్నాను. పాపం నందిని అత్తగారి కుటుంబం మీద పితూరీలేమీ చెప్పలేదు. నిజం చెప్పాలంటే చెప్పడానికి ఏవీ లేవు. ఉత్తరంలో రాసే ఓపిక లేక నందిని క్లుప్తత పాటించిందేమో గాని ఆ పిల్ల వర్ణించిన దానికంటే మంచివాళ్లు. భర్తల మీద కొత్త భార్యలు పితూరీలు చెప్పాలి సహజంగా. కాని ఇక్కడ రివర్స్లో ఆ కుర్రాడే నందిని మీద పితూరీలు చెబుతూ ఉండేవాడు. మీ నందినికి బద్ధకం పెద్దమ్మా, ఇంట్లో బోర్ కొడుతోంది, ఉద్యోగం చేస్తానని అంది. నాకు తెలిసిన ఓపెనింగ్స్ అన్నీ రిఫరల్ ఇచ్చి అప్లై చేయమన్నాను. కొన్నింటికి చేయనేలేదు. కొన్నింటిని ఇంటర్వ్యూలు లైట్ తీసుకుని వెళ్లనేలేదు. ఉద్యోగం అయితే కష్టం. ఓ ఏడాదిలో పిల్లలు పుడితే మానేయాలి. ఏదైనా సొంత వ్యాపారం, ఇంటి నుంచి నడిపించే వ్యాపారం చేస్తా అంది కొన్నాళ్లు. ప్లాన్ చేసుకుని 2-3 ప్రపోజల్స్ రెడీ చెయ్యి, మనం డిస్కస్ చేసుకుందాం. ఏదో ఒకటి చేద్దుగాని, ఏం చేయాలో తేలితే బడ్జెట్ మొత్తం నేను అడ్జస్ట్ చేస్తాను అన్నాను. దానికైనా పూనుకుంటే కదా. మీరు ఈ 4 రోజులు ఆ బద్ధకం మొదలుగొట్టి వెళ్ళండి అని నవ్వుతూనే చెప్పేవాడు. నిజంగా మంచి కుటుంబ వాతావరణం గమనించాను నేనక్కడ. ఆ మాటకొస్తే మా వాడి లవ్ మ్యారేజ్ పుణ్యమా అని నా కోడలు శశిని కూడా నేనంత ప్రేమగా చూడలేదేమో అని కూడా అనిపించింది. నందిని వాళ్ళత్త సొంత కూతుర్లానే చూసుకుంటోంది. ఈ పిల్ల కూడా పుట్టింట్లో ఉండేంత అధికారికంగానే వాళ్లతో మెలుగుతోంది. అలాగని ఉత్తరంలో నందిని వెలబుచ్చిన ఆవేదన కూడా అబద్ధం కాదు. ఎంత ప్రేమగా, ఎంత దగ్గరగా చూసుకుంటున్నా ఆ నలుగురికి నందినికి మధ్య ఒక కనిపించని దూరం కూడా ఉంది. ఆ పిల్లను వేదనకు గురిచేసి మెలిపెట్టేస్తున్న దూరం. 4 రోజులు ఇల్లు కదలకుండా అక్కడే ఉంటూ గడిపాను కదా. ఆ దూరానికి మూలం ఎక్కడుందో కూడా అర్థమైంది నాకు. చివరగా నేను బయలుదేరే రోజున నందినినే స్టేషన్లో రైలెక్కించడానికి వచ్చింది. అరగంట ముందే వచ్చాం. నారాయణాద్రి ప్లాట్ఫామ్ చేరుకుని ఓ బెంచ్ మీద కూర్చున్నాము. అప్పుడే ఏకాంతం దొరికినట్టుగా, చూసావు కదా అత్తమ్మా, ఏమైనా గమనించావా అంది తనే. ఉత్తరంలో తను ముగిర్చిన టాపిక్కి కొనసాగింపుగా అన్నట్టు. చూశాన్లే, ఈ దిగులుకు మందు కూడా దొరికింది నాకు అన్నాను. ఆ మందేమిటో నాకు తోచిన రీతిలో రైలొచ్చేదాకా ఆ పిల్లకు వివరించి చెప్పాను. ఆ పిల్లలోని లోపాన్ని ఎంచి చెప్పడం కదా. మొహం గంటు పెట్టుకున్నది గాని చెప్పినంతసేపు శ్రద్ధగా ఉంది. నేను రైలెక్కాక ఒక జీవం లేని నవ్వు నవ్వింది. కదిలి దూరమయ్యేదాకా టాటా చెబుతూ అక్కడే నించుంది. నేను హైదరాబాద్ వచ్చేశాను. ఓ 1 నెల రోజులు గడిచింది. ఫోన్ సంభాషణలు ఎప్పటిలానే నడుస్తున్నాయి. నందిని వేదనకు నేనిచ్చిన మందు వాడుతుందో లేదో తెలీదు. ఆ మందు పనిచేసిందో లేదో కూడా తెలీదు. మా ఫోన్ కాల్స్లో మామూలు కబుర్లే దొల్లుతున్నాయి. నా అంతటి నేను రెట్టించి అడగనూ లేదు. చెప్పదగిన సంగతుంటే దాచుకోదు కదా అని ఊరుకున్నాను. రోజులు ఇలా గడుస్తుండగా ఒక ఆదివారం పొద్దున్నే ఉరుమిలేని పిడుగులాగా వాకిట్లో వాలిపోయింది నందిని. కేవలం నాతో 2 రోజులుండిపోవటానికేనట. అత్తమ్మా, ఈ 2 రోజులు నువ్వు వంటింట్లోకి అడుగు పెట్టద్దు, నేనే చేసి పెడతాను. నీకేమేం కావాలో నన్నడుగు అని హుకుం జారీ చేసింది. రాగానే సోఫాలోంచి నన్ను కదలనివ్వకుండా కూర్చోబెట్టి తనే పొంగలి చేసింది. ఇద్దరం కలిసి తిన్నాం. తరువాత తీరిగ్గా స్నానం చేసొచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, ఎంత మంచి మందు వేశావు అత్తమ్మా, నీకు లెటర్లో రాసినట్టుగా లేదిప్పుడు. మా కుటుంబం అంటే 4 ప్లస్ 1 అన్నట్టుగా కాదిప్పుడు. 5 ఒకే కుటుంబం అన్నట్టుగా ఉంటున్నాము. అసలే ఎంతో ప్రేమగా చూసుకుంటారు కదా, ఇప్పుడైతే ఇంకెంత బాగా చూసుకుంటున్నారో చెప్పడం కష్టం అంది. ఇలాంటి మందు వేసిన నీకు థ్యాంక్స్ ఫోన్లో చెబితే మజా ఉండదత్తమ్మా
అందుకే నేరుగా వచ్చేశాను అంటూ ఇంకో ముద్దు పెట్టుకుంది. పర్లేదు, నేనిచ్చిన మందు పనిచేసినందుకు ఒక తృప్తి. ఇంతకు 4 రోజులుండి నేను గమనించిందేమిటో చెప్పాలి కదా. అత్తాకోడళ్ళు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకుంటారు. నందిని వాళ్ళత్త బెండకాయ పులుసు చేస్తూ ఉంటుంది. ఆ పిల్ల ముక్కలు తరిగిస్తూ, మా ఇంట్లో పులుసుకైనా వేపుడికైనా పెద్ద ముక్కలే తరుగుతాం అత్తమ్మా, మీరు వేపుడంటే చిన్న ముక్కలు తరుగుతారు అంటూ మాటల్లో పెడుతుంది. బట్టలు ఆరబెట్టేటప్పుడు ఇంకో చర్చ నడుస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత మీరు వంటిల్లు చక్కబెడుతూ కూర్చుంటారు గాని మా ఇంట్లో అయితే గుర్రు పెట్టి నిద్రపోవటమే అంటూ నవ్విస్తుంది. ఇలా ఇంట్లో ఏ పని చేస్తున్నా అదే పని తమ పుట్టింట్లో ఎలా జరుగుతుందో పోల్చి చెబుతూ అత్తతో మామతో అవ్వతో ముచ్చట్లు చెబుతూ ఉంటుంది నందిని. నిజమే, ఒక కుటుంబ వాతావరణం నుంచి మరో కుటుంబ వాతావరణంలోకి వచ్చిన అమ్మాయిని చాలా నాళ్లపాటు ఇలాంటి పుట్టింటి పోలికలు వెన్నాడుతూనే ఉంటాయి. ఆ చర్చలు నడుస్తూనే ఉంటాయి. సహజమే. కాని ఆ సంగతే చెప్పాను రైల్వే స్టేషన్లో నందినికి. 25 ఏళ్లు పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి కొత్తింట్లో అడుగుపెట్టిన నీకు, నిజానికి నీకే కాదు ఏ ఆడపిల్లకైనా ప్రతి విషయంలో పుట్టింటితో పోలిక గుర్తురావటం అసహజం కాదు. అది అత్తమామలతో చర్చించుకోవడమూ తప్పు కాదు. కాని ప్రతి దానికి మా ఇంట్లో అయితే అనే పదం వాడటం మాత్రం కరెక్ట్ కాదు. నువ్వు ప్రతిసారి పుట్టింటిని ఉద్దేశించి మా ఇంట్లో అంటే మరి ఇది ఎవరి ఇల్లన్నట్టు? ఇలాంటి మాటలతో నేను బయట వ్యక్తిని అనే భావనను వాళ్ళకు కలిగిస్తుంది నువ్వే. పుట్టింటిని గుర్తు చేసుకోవద్దని కాదు. మునక్కాయలు మనమైతే వేలెడు తరుగుతున్నాం కదా, అక్కడ మరీ అంగుళం పొడవునే తరుగుతుంది మా అమ్మ అని చెప్పు. ఆ ఒక్క మాట వాళ్ళందరిలో కలిగించే ఫీలింగ్ వేరుగా ఉంటుంది. నువ్వు ఇప్పుడున్నదే నీ ఇల్లు అంటే పుట్టిల్లి నీకు పరాయిల్లని కాదు, అది కూడా నీదే. కాని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికొచ్చేశావు కదా, నువ్వు నీ భర్త, రేపు నీ పిల్లలు, ఇది పూర్తిగా అచ్చంగా నీ ఇల్లు. కాబట్టి పుట్టింటి ప్రస్తావనంటూ వస్తే మా ఇంట్లో అనకుండా అక్కడ అమ్మ వాళ్ళింట్లో అని చెప్పడం నేర్చుకో. మా మీ మాటలు కనపడని గీతలు గీస్తాయి నందిని, మనసుల మధ్య గోడలు కడతాయి. మన అనే మాట బంధాలను అతుకువేసే మందు అన్నాను. ఆ సందర్భానికి నాకు తోచిన మందు అదే. ఆ క్షణంలో ఆ పిల్లకు ఎంతమేర బోధపడిందో అర్థం కాలేదు. కాని ఇప్పుడు ఆ పదం తెచ్చిన మార్పు నా కళ్ళెదుట ఆ పిల్ల సంతోషంలో కనిపిస్తోంది. అక్కడ ఇలా చేస్తే మా అమ్మ కసరుకుంటుంది తెలుసా అంటూ నా బుగ్గ మీద ఇంకోసారి ముద్దు పెట్టుకుంది. ఇద్దరం హాయిగా నవ్వేసుకున్నాము. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.